ఏ ముహూర్తాన అమరావతి రాజధాని కడదామని సీఎం చంద్రబాబు నాయుడు అనుకున్నారో ఆనాటి నుంచి అడుగడుగున ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. 2014 నుంచి 2019 వరకు 33,000 ఎకరాల భూసేకరణకు వాటిని రైతుల దగ్గర నుంచి న్యాయబద్ధంగా తీసుకునేందుకే సరిపోయింది. అయితే తక్షణం అవసరమైన వాటి కోసం శంకుస్థాపనలు జరిగాయి. ఆ పనులు జరుగుతుండగా మధ్యలో ప్లాన్లు వేయడం, ఇలా కట్టాలి అలా కట్టాలని చంద్రబాబు బృందం ప్రత్యేక విమానాలు వేసుకొని సింగపూర్ తదితర దేశాలు తిరిగారు. చూస్తుండగానే 5 ఏళ్లు గడిచిపోయాయి. అప్పటికి తాత్కాలిక సెక్రటేరియట్, సచివాలయం, హైకోర్టు భవనాలు కట్టారు. ఈలోపు 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. దీంతో జగన్మోహన్ రెడ్డి సీఎం పీఠంపై కూర్చున్నారు. అప్పటి నుంచి అమరావతి నిర్మాణానికి బ్రేకులు పడ్డాయి. ఆయన 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పటికిప్పుడు అమరావతిలో 1,00,000 కోట్ల రూపాయలతో రాజధాని కట్టడం సహేతుకం కాదని విశాఖపట్నం వైపు అడుగులు వేశారు. అది కూడా 5 ఏళ్లలో అసంపూర్తిగానే చేశారు. దీంతో 2 పార్టీల మధ్య అమరావతి బంతాటలా మారిపోయింది. ఈయన ఇక్కడంటారు, ఆయన అక్కడంటారు. ఒక రకంగా చెప్పాలంటే అమరావతిని ప్రజలు 5 ఏళ్లు మర్చిపోయారు. మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో అమరావతికి పూర్వ వైభవం వచ్చింది. అంతేకాదు, ఢిల్లీలో మోడీ ప్రభుత్వానికి అవసరమైన ఎంపీలు కూటమి నుంచి ఉండడంతో అక్కడి నుంచి కూడా వారికి బాగానే సహకారం లభిస్తోంది. అంతేకాదు, 10 ఏళ్లు కాలపరిమితి దాటిపోవడంతో పెరిగిన ధరలతో అంచనాలు మారిపోయాయి.